అంబేద్కర్ గారు అంటే ఎన్ని సంవత్సరాలుగా చాలామంది నోటి నుంచి దళిత గిరిజనుల హక్కుల ప్రదాత అని విన్నాం, మాలా మాదిగల నాయకుడు అని విన్నాం, ఆటవిక జీవితాలు జీవిస్తున్నటువంటి షెడ్యూల్ ట్రైబల్స్కు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తిగా విన్నాం. అంబేద్కర్ అంటే మా మాల జాతివాడు, అంబేద్కర్ అంటే మా మాదిగ జాతివాడు అని మనకు మనమే జబ్బలు చరుచుకున్నాం. కానీ అంబేద్కర్ గారి నిజమైన చరిత్ర, పోరాటము, ఆయన త్యాగము, ఆయన శీలము తెలుసుకోలేక అంబేద్కర్ గారి జనాలుగా నిరంతరం మనకు మనమే యుద్ధం చేస్తూ అంతర్గత యుద్ధంలో ఓడిపోతా ఉన్నాం. ఇకపై చెప్పండి, అంబేద్కర్ గారు దళిత గిరిజనుల నాయకుడు కాదు? చెప్పండి నాతో పాటు, అంబేద్కర్ గారు దళిత గిరిజనుల నాయకుడు కాదు? చెప్పండి. అంబేద్కర్ గారు గట్టిగా లాస్ట్ వరకు చెప్పాలయ్యా, కోస్తాంధ్ర ఇజ్జత్ పోతుంది, కెమెరాలో రికార్డ్ అవుతుంది మళ్ళా. అంబేద్కర్ గారు దళిత గిరిజనుల నాయకుడు కాదు. ఈ దేశంలో దళిత గిరిజన జాతుల కంటే ఎక్కువగా రిజర్వేషన్ కల్పించింది బీసీలకు, ఓసీలకు. ఇకపై చెప్పండి, బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత గిరిజనుల నాయకుడు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీల, ఓసీల నాయకుడు కాదు. కూడదు అంటే చేతిలో ఉన్న సెల్ ఫోన్లో కొట్టి చూడండి. ఆర్టికల్ 340 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అత్యధిక బీసీ జనాలు ఉన్నటువంటి వాళ్ళకి 52% రిజర్వేషన్ ని రాస్తే, ఆనాడు బీసీల నాయకుడుగా పిలువబడుతున్నటువంటి ఒక బీసీ నాయకుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారితో చెప్పి, అంబేద్కర్ కేవలం ఎస్సీల రిజర్వేషన్ రాసుకోవాలి కానీ బీసీల రిజర్వేషన్ కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు అంబేద్కర్ అని ఆయన ప్రశ్నించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అత్యధిక జనాలైనటువంటి బీసీలు ఈ దేశంలో రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బ్రతుకుతున్నారు. కుమ్మరి వాళ్ళు మట్టు పిసుక్కొని ఇటుకలు చేస్తున్నారు, కమ్మరి వాళ్ళు లోహాలతో ఆయుధాలు తయారు చేస్తూ ఉన్నారు, కంసాలి వాళ్ళు గంటలు తయారు చేస్తూ ఉన్నారు, హౌస్ల వాళ్ళు బంగారాన్ని ఆభరణాలుగా తయారు చేస్తూ ఉన్నారు, వడ్రంగి వాళ్ళు కొమ్మలతో ఆయుధాన్ని, పనిముట్లను తయారు చేస్తూ ఉన్నారు. మరి మంగలి వాళ్ళు క్షవరం చేసి ఎవరు పనిచేసినా చేతులతోనే ఈ రెక్కల కష్టం మీద బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు పారిశ్రామిక రంగంలో ఎంటర్ప్రైనర్స్ కావాలని ఈ దేశంలో కోరుకున్న బీసీల యొక్క అభ్యున్నతిని కోరుకున్న మొట్టమొదటి నాయకుడు, బీసీ నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. చరిత్రను రివర్స్ గా రాయాల్సిన సమయం వచ్చింది మిత్రులారా. చరిత్రని రివర్స్ లో రాయాల్సిన అవసరం వచ్చింది. చాలా మంది రేంజర్ల రాజేష్ వచ్చిండు, ఆయన ఏం మాట్లాడతాడో, ప్రభుత్వాన్ని ఏమని నిందిస్తాడో, మా పవన్ కళ్యాణ్ గారిని ఏమంటారో, మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఏమని దూషించిపోతాడో, మరి ఇక్కడ మత కల్లోలాలు, కుల కల్లోలాలు సృష్టించిపోతాడో అని అక్కడక్కడ కిటికీలలో నుంచి, లేదంటే ఎక్కడ సందులో బందులో నుంచి నా మాటల్ని రికార్డ్ చేసుకున్న మిత్రులారా, దయచేసి జాగ్రత్తగా రికార్డ్ చేసుకోండి. ఇకపై చరిత్రను బోధించాలనే మీ గ్రామానికి వచ్చాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత గిరిజనుల నాయకుడు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఓసీబీసీల నాయకుడు. ఎందుకోసం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో బీసీలకు, ఓసీలకు, ప్రజలందరికీ ఓటు హక్కు ఉండాలి, బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి, ఇలా బీసీ నియోజకవర్గాలు ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా? కానీ ఎప్పుడైనా బీసీలకు ఆ సోయి ఉందా? అయ్యో మరి ఎస్సీ ఎస్టీ లాగా మాకెందుకు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ లేవు, మేమెందుకు బీసీ రిజర్వేషన్ మీద పోటీ చేయలేకపోతున్నామనే ఆలోచన విధానంలో ఈనాటికి ఏ బీసీ నాయకుడికి కూడా ఆ జ్ఞానం లేదు, ఆ పరిజ్ఞానం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీల కోసం మాట్లాడుతున్నప్పుడు బాలా గంగాధర్ తిలక్ గారు, ఏం పేరు అయిన పేరు, బాలా గంగాధర్ తిలక్ అన్నాడు, అంబేద్కర్ గారు మీకేమైనా మతి భ్రమించిందా? ఎందుకోసం అంటుండి మాట, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీ లాగా ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఉండాలంటే బాలా గంగాధర్ తిలక్ గారు అంటున్నారు. బాలా గంగాధర్ తిలక్ గారు అన్న మాట కాదు, అది నెహ్రూ గారు బాలా గంగాధర్ తిలక్ చేత చెప్పిస్తాడు.
అయ్యో అంబేద్కర్ ఎస్సీలకు రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు ఇచ్చిండు, ఎస్టీలకు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఇచ్చిండు, మళ్ళీ బీసీలకు కూడా ఇస్తే మరి మా పరిస్థితి ఏంది? వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు కలిసి రాజ్యం చేస్తే మేమందరం వాళ్ళ కింద పని మనుషులుగా పనిచేయాలా అని అంబేద్కర్ గారితో ఏమని వాదోపవాదం చేసుకున్నాడో మీ మైండ్లలో మీ మనసులలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. अंबेडकर तेली तमोली कुनबटों को जाकर संसद में क्या करना है? तेली तमोली कुनबटों को जाकर संसद में क्या करना है? अंबेडकर संसद कोई भूमि है वहां पर जाके हल चलाने को అనడు. దాని అర్థం ఏమిటంటే తేలి అంటే నూనె తిప్పేవాడు, గానుగ తిప్పుతారు కదా మనకు ఊర్లలో. ఈ మధ్య రిఫైండ్ ఆయిల్ మొత్తం కూడా ఫేక్, అదంతా తప్పు అని ఎడ్ల బండితో గానుగ తిప్పుతున్నారు కదా, ఆ గానుగ తిప్పేవాడు. తేలి అంటే గానుగ తిప్పేవాళ్ళు, తమోలి అంటే తమలపాకులు ఫలాలు ఫ్రూట్స్ అమ్ముకునేవాళ్ళు అంటే ముదిరాజులు, కున్బట్ అంటే నాగలు పట్టుకొని దున్ని, కున్బి అంటే ఛత్రపతి శివాజీ కులం మున్నూరు కాపులు, కాపులు అంటే నాగలు పట్టుకొని దున్నేవాళ్ళు. వాళ్ళందరినీ పార్లమెంట్లోకి రమ్మంటున్నావు. ఈ గానుగ తిప్పేవాడికి, ఈ ఫ్రూట్స్ అమ్ముకునేవాడికి, ఈ నాగలు పట్టుకొని దున్నే వ్యవసాయదారుడికి పార్లమెంట్లో ఏమైనా చట్టాలు చేస్తుందా, రాజకీయం చేస్తుందా? వీళ్ళంతా కూడా పిచ్చి వాళ్ళు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు పనిచేయడానికి తప్ప దేనికి పనికిరారు, వీళ్ళు శూద్రులు అని మాట్లాడితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే కాపు కులానికి చెందిన వ్యక్తి డిప్యూటీ సీఎం ఏంటంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట ఫలితంగా గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎవరికి తెలివై, ఎవడు ఈ దేశంలో ఉన్నటువంటి నిజమైన సమగ్రత చరిత్ర చదవడు. ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది, బీజేపీ వాళ్ళందరూ వందే మాత్రం పాడే వాళ్ళు మాత్రమే ఈ దేశంలో ఉండాలి, వందే మాత్రం పాడరాని వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని మాట్లాడుతున్న ఏ ఒక్క బీజేపీకి కూడా వందే మాత్రం పాడరాదు. వాళ్ళ దగ్గర మైక్ పెడితే మొన్న ఒక సీనియర్ బీజేపీ నాయకుడు ఏమంటారు తెలుసా? వందే మాతరం, వందే మాత్రం అంటాడు. వందే మాత్రం కూడా వస్తలేదు వానికి. ఎప్పుడన్నా మా బండి సంజయ్ అన్న మాట్లాడినప్పుడు చూసిర్రా? అంటాడు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే నేను వాళ్ళని ఎద్దేవా చేయడం కోసం అంటలే. ఇందాక రజనీ మేడం మాట్లాడుతూ మన పిల్లలందరూ కూడా చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అవతలి వాళ్ళు వీళ్ళని చూస్తే భయపడే పరిస్థితి కనబడుతున్నది. అంబేద్కర్ గారి బిడ్డలంటే, అంబేద్కర్ గారి నీలి జెండా పట్టుకున్న పిల్లగాళ్ళని చూస్తే అవతల వాళ్ళు ప్రేమను చూపించాలి కానీ భయపడే పరిస్థితి రావద్దు. ఈ దేశంలో భయపడే పరిస్థితిని రప్పిస్తున్న వాళ్ళు మతోన్మాదులు. మనం అంబేద్కర్ వాదులం, మతోన్మాదులుగా బిహేవ్ చేయొద్దని చెప్పి రజనీ మేడం గారు చెప్పారే తప్ప మిగతా ఆలోచన విధానంలో తప్పు లేదు. మరి ఏంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? నేను ఈ కోనసీమకు వచ్చిన ప్రతిసారి బాధపడుతుంటా. మీ నరనరాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటారు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం ప్రాణాలు ఇస్తారు, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొలకెత్తలేదు. మీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొలకెత్తలేదు. మరి ఏమిటి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చట్టాలను చదివినటువంటి ఈ దేశంలో బాపనోళ్ళు అత్యధికంగా చీఫ్ జస్టిస్లలో ఉన్నారు. అంబేద్కర్ గారు రాసిన చట్టాలు చదివినటువంటి బ్రాహ్మణులు ఈ దేశంలో అత్యధికంగా ప్రైమ్ మినిస్టర్లుగా కొనసాగుతున్నారు. అంబేద్కర్ గారిని చదివినటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఎంటర్ప్రైనర్లుగా, వ్యాపారవేత్తలుగా స్థిరపడి ఉన్నారు. అంబేద్కర్ గారిని చదివిన వ్యక్తులు ఈ దేశంలో రాజకీయ దురంతులుగా ఉన్నారు. అంబేద్కర్ గారి జాతి బిడ్డలమైనటువంటి మనము రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. నిజంగా ఈ సభలో నేను ఒక మాట అడగదలుచుకున్నా. మీరు అద్భుతంగా అంబేద్కర్ గారి జయంతులు చేయడంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోస్తా ఆంధ్రతో పోటీ పడి గెలివే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఇది నాకు తెలుసు. కానీ అద్భుతమైనటువంటి పలావు పెట్టే మీరు, అద్భుతమైనటువంటి భోజనాలు పెట్టే మీరు, ఇది ఎన్నో అంబేద్కర్ గారి జన్మదినం అండి. మీరు ఈ గ్రామంలో ఎన్నో అంబేద్కర్ గారి జయంతోత్సవాలు జరుపుతున్నారండి. ఎన్నో అంబేద్కర్ జయంతి చేస్తున్నారు. మీకు అంబేద్కర్ విగ్రహం పెట్టి నుంచి ఇది ఎన్నో మీటింగ్? 16వ మీటింగ్లో పాల్గొన్న మీలో ఫస్ట్ నుంచి 16వ మీటింగ్ పాల్గొన్న వాళ్ళని నేను అడుగుతున్నా. మంచి పలావ్ పెట్టిన మీరు,
మంచి రైతా పెట్టిన మీరు, మంచి చికెన్ మాంసం పెట్టిన మీరు, చల్లటి నీళ్ళను అందించిన మీరు ఈ 16 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో ఎప్పుడైనా అంబేద్కర్ గారి జీవిత చరిత్రని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి పంచారా? చెప్పండి. ఏమండి, ఈ ఒక్కరోజు మాత్రమే భోజనం చేస్తే బతుకుతారా మీరు? మీ ఇంట్లో ప్రతిరోజు భోజనాలు చేయట్లేదా? చెప్పండి, చేయట్లేదా? కేవలం మీరు భోజనాల కోసమే మీటింగ్కి వచ్చారా? కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ప్రేమకు వస్తే ఈ సభలో ఇక్కడ ఉన్న వాళ్ళ నుంచి ఆ చివరిలో ఉన్న వాళ్ళని అడుగుతున్నా, 16వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మీలో ఎంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చదివారో చేయలేపండి. కెమెరా తిప్పి చూపెట్టరా. నేను ఇంకొక మైక్ ఇచ్చి మీ దగ్గరికి పంపించి 16వ పేజీలో ఏముంది, 28వ పేజీలో ఏముంది, బ్లాక్ కలర్ క్యాప్ పెట్టుకున్న బ్రదర్ మీ దగ్గరికి మైక్ పంపిస్తా. ఊరికనే చేయలేపద్దు. రెంజర రాజేష్ అంటే ఆశామాచి కాదు. చూసారా, ఒక్కరు కూడా చేయలేపలేదంటే మీరు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని జరిపి వృధా అని చెప్తా ఉన్నా. నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా జ్ఞానాన్ని పంచలేని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం, పోరాట స్ఫూర్తిని పంచలేని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం, ఐకమత్యాన్ని నిరూపించలేని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం, వీరత్వాన్ని ధీరత్వాన్ని చాటలేని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం, తెలివి పరులుగా తీర్చిదిద్దలేని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం కేవలం పలావు తినడానికి వచ్చిన అంబేద్కర్ గారి కార్యక్రమంగా నేను ఆ దృష్టిలో చూసుకున్నా. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ నాట్ ఏ రైట్ థింగ్. The way of Dr. Babasaheb Ambedkar celebration, please try to understand me what I am going to say. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవని మీరు మాలలా? అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవని మీరు మాదిగలా? అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవని మీరు ఎస్సీలా? అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవని మీరు ఎస్టీలా? అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవని మీరు బీసీలా? ఎంతమంది బీసీలు వచ్చిరో చేయలేకుండా ఒకసారి. బీసీలు ఎంతమంది వచ్చిరో చేయలేపండి. నేటికి 360 ఆర్టికల్ 360 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లలో ఈ దేశంలో అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్న బీసీలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన కార్యక్రమాన్ని జరిపించాలి. కానీ ఒక్క బీసీ లేడు. ఎందుకు లేడు? ఎందుకంటే మనకే బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన సంగతి తెలియదు. మనం చదవాలి, కానీ మనం అంబేద్కర్ ఎట్లం. మళ్ళీ స్టేజ్ మీద కుర్చీల కోసం పోరాటం చేస్తూ ఉంటారు. ఎవరా నిన్న కాక మొన్న వచ్చిన నా కొడుకుని వెనకాల కూర్చుని పెట్టి నన్ను వాడిని ముందర కూర్చొని పెట్టి నన్ను వెనకాల కూర్చొని పెడతారని కుర్చీ కొట్లాట. మన నాయకులు ఎట్లా ఉంటారు? ఎవరికి బాబాసాహెబ్ అంబేద్కర్ సరిగ్గా తెలియదు. 50 మార్కుల అంబేద్కర్ గారి జీవిత చరిత్ర క్వశ్చన్ పేపర్ తయారు చేసి నేను అంబేద్కర్ నాయకుడిని అని పిలువబడుతున్న వాళ్ళని, అయ్యా ఒకసారి క్వశ్చన్లకు ఆన్సర్ రాసి మీరు ఎన్ని మార్కులు సంపాదించుకుంటారో చూద్దామని పేపర్ ఇవ్వండి. ఇదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నివాళి? ఒక ముస్లిం సహోదరుణ్ణి చూడండి, చిన్నప్పటి నుంచే ఇస్లాం మీద మక్కువ పెంచుకొని, ఇస్లాం గురించి నేర్చుకొని, ఏ కష్టంలో ఉన్నా, ఏ పని చేసుకుంటున్నా, తను చికెన్ సెంటర్ పెట్టుకున్నా, తను పంచర్ షాప్ పెట్టుకున్నా, తను పళ్ళమ్ముకుంటున్నా, తను ఏ పని చేసుకున్నా తన ఇమాను నెత్తి మీద ఎప్పుడు ఒక 5 రూపాయల టోపీ పెట్టుకుంటాడు. దాని అర్థం ఏంటి అంటే ఈ దేశంలో అల్లాహ్ తఆలా ఆదం సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఔలాదైనటువంటి నేను కష్టపడి బ్రతకాలని ఖురాన్ చెప్పింది. కాబట్టి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదర్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అనేటువంటి ఆలోచనతో 5 రూపాయల టోపీ నెత్తి మీద పెట్టుకొని నిరంతరం ఆయన యొక్క సిద్ధాంతం కోసం పనిచేస్తాడు. చేస్తాడా చేయడా? చెప్పండి, చేస్తాడా చేయడా? ప్రతిరోజు 4 గంటలకి కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట రసాధూరా కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురుం మాత సమస్త జగత మధుకైక భావే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. అక్కడ గుడి దగ్గర ఈ శ్లోకం మొదలు కాగానే పంతులు గారు 4 గంటలకే లేచి మడి కట్టుకొని స్నానం చేసి యానగాని చ పాపానే జన్మాంతర కృతాని చ దాని దాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవం పాహిమాన్ కృపాయ చ దేవ అన్యదాం శరణం రక్షతి అని ఆయన యొక్క హిందుత్వపు ఆలోచనని, భావాదాలని ఈ ప్రజలందరికీ పంచే ప్రక్రియలో 4 గంటలకే మెరుగుకుంటాడు.
ఇంకా మన నుంచే నిర్మాణమైనటువంటి వ్యక్తి దయగల రాజా గొప్ప దేవుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఇదిగో నేను నిన్నటి రాత్రిని నన్ను మరణం నుంచి మళ్ళీ జీవంలోకి పంపించేటువంటి దేవా, నీ యొక్క ఆలోచన విధానంలో నన్ను ముందుకు నడుపుటకు మీరు సహకరించండి. మీ దేవదూతలను కాపలా ఉంచి నేను ఊరూరా సువార్త ప్రకటిస్తున్నప్పుడు నా ఈపులు వలగొట్టకుండా నన్ను కాపాడండి అని చెప్పేసి ఆయన కూడా పొద్దున్నే లేస్తాడు. మరి అంబేద్కరిస్టులు ఏం చేస్తారు? ఇగో మన తమ్ముళ్ళంతా కూడా 3 గంటలకు లాస్ట్ సీన్ ఉంటుంది వాట్సాప్లో. వాళ్ళంతా 4 గంటలకు లేస్తే మన వాళ్ళు 3 గంటలకు పడుకుంటారు. తప్పు వాళ్ళది కాదు. నేను కూడా యవ్వన యుక్త వయసులోనే ఉన్నా. మరి నేను ఎందుకు ఆదిలాబాద్ జిల్లా నుంచి కోస్తాంధ్ర వరకు రాగలిగాను? ఎందుకంటే నా మెదడులో బైబిల్లో ఒక గొప్ప మాట ఉంటుంది, ఏది విత్తెదవో చెప్పండి. క్రైస్తవులు చాలామంది ఉంటారు, చెప్పండి. లేకపోతే ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు మీరంతా తుస్సైతారు. ఏది విత్తెదవో అదే మొలకెత్తును. మరి మనలో మైండ్లో ఏమున్నది? ఒక 15, 20, 30 సంవత్సరాల క్రితం ఇదే మాలామాదిగల మైండ్లో ఏం నాటిండ్రు? ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములంతా కూడా మన అక్కా చెల్లెళ్ళ మాన ప్రాణాలను దోచుకుంటున్నారు, మన భూములు లాక్కుంటున్నారు, మన తమ్ములందరినీ కూడా జీతగాలుగా చేసుకొని మనల్ని మాంసపు ముద్దల్లాగా ఉంచిండ్రు. వాళ్ళపై తిరుగుబాటు చేయండి అని చేతిలోకి ఏమిచ్చిర్రు? ఎర్ర జెండెనీయలో, ఎర్రెర్రనిది జెండెనీయలో, పేదల పాలిటెనీయలో, మరి పెన్నిది ఈ జెండెనీయలో. మానవాదిగలు నక్సలైట్ల తుపాకులు పట్టుకోలేదా? లేరా మీ దగ్గర నక్సలైట్లు? అన్నలు లేరా? ఉన్నారా లేదా? ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం లేరా?